కిహోకు ఆస్ట్రోనామికల్ మ్యూజియం, జపాన్లోని కానోయా నగరంలో 1995లో విజనరీ ఆర్కిటెక్ట్ తకసాకి మసాహారు రూపొందించిన ఈ నిర్మాణం, భవిష్యత్ను సూచించే ఆర్గానిక్ ఆర్కిటెక్చర్కు అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుంది. బ్రూటలిజం శైలిలో నిర్మించబడిన ఈ భవనం, ఖగోళ చిహ్నాల కలయికతో ఒక అంతరిక్ష నౌకలా లేదా విపరీతంగా ఉన్న పామరమైన పురుగుల్లా కనిపిస్తుంది. 550 మీటర్ల ఎత్తులో కిహోకు ఉవాబా పార్క్లో నిర్మితమైన ఈ భవనంలో కగోషిమా ప్రిఫెక్చర్లోనే అతిపెద్ద టెలిస్కోప్, 65 సెంటీమీటర్ల కాసెగ్రెయిన్ రిఫ్లెక్టర్ స్థాపించబడి ఉంది. 430 చదరపు మీటర్ల కాంక్రీట్ నిర్మాణం కొద్ది కాలముల మీద నిలబడి గగనంలో తేలియాడుతున్నట్టుగా అనిపిస్తుంది. తకసాకి మసాహారు రూపొందించిన ఎర్తియన్ ఆర్కిటెక్చర్ సిద్ధాంతం ప్రకారం ఈ భవనం మానవుడిని విశ్వంతో మళ్లీ అనుసంధానించాలనే ఆత్మీయ భావనతో రూపొందించబడింది. వక్రీభవించిన ఆకృతులు, అసాధారణమైన అంతర్గత నిర్మాణం, ప్రకాశంతో నిండిన అంతస్తులు, ఇవన్నీ ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. సకురాజిమా అగ్నిపర్వతం, కింకో బే, కిరిషిమా పర్వతాలు వంటి అద్భుత ప్రకృతి దృశ్యాల మధ్యలో ఉన్న ఈ మ్యూజియం, గ్రామీణ ప్రాంతాన్ని ఖగోళ పరవశంతో పునరుజ్జీవింపజేసే ప్రయత్నంగా నిర్మించబడింది. ఇది కేవలం పరిశోధన కోసం ఉపయోగపడే భవనం కాదు, మనిషి మరియు విశ్వం మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని ప్రతిబింబించే ఒక కాస్మిక్ కోకూన్ లాంటిదిగా భావించబడుతుంది. ఫోటోగ్రాఫర్ పాల్ టులెట్ తీసిన చిత్రాలు ఈ భవన నిర్మాణంలోని గొప్పతనాన్ని, కాంక్రీట్, కాంతి, ఆకాశం మధ్య కలిగే మాయాజాలాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తాయి.